కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం హంపి భూముల వివాదంపై పూర్తిగా ఆధారాలతో సహా బయటపెట్టిన మాజీ కౌన్సిలర్ వెళ్లాల మధుసూదన్. హంపి దేవాలయ మఠాలకు సంబంధించిన ధూపదీప నైవేద్యాల కోసం దానం చేసిన భూములు, వాటికి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండవు. వాటిపై పూర్తిగా అవగాహన లేనందువల్ల నేను అడ్డుకోలేకపోయాను. అప్పుడు తెలియకాల రైతులకు నష్టం జరిగింది కాబట్టే ఇప్పుడు మొలగవెల్లి దేవాలయ భూములు అమ్మకుండా ఎందుకు నివారించా అంటే, గజ్జెలి రైతుకు నష్టం జరిగింది కాబట్టి మరో రైతుకు అన్యాయం జరగకూడదని అడ్డుకున్నాను కాబట్టే వైసీపీ నాయకులకు హంపి పీఠాధిపతికి చెడ్డవానయ్యాను. కానీ అదోని ప్రజలు నాపై నమ్మకం ఉంచారు కాబట్టి నన్ను గెలిపించారు. ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే, ఏ అధికారంతో మీరు రిజిస్ట్రేషన్ చేయించారు అని వైసీపీ కౌన్సిలర్లు నన్ను ప్రశ్నించారు. హంపి దేవాలయానికి నన్ను ప్రధాన కార్యదర్శిగా నియమించడం వల్ల పీఠాధిపతి ఆదేశాలతోనే నేను అగ్రిమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనికి గల కారణం అప్పుడున్న అధికారుల ప్రోద్బలం వల్లే ఇవన్నీ జరిగాయి అంటూ క్లుప్తంగా మీడియా ముందు వివరించిన వెళ్లాల మధుసూదన్ శర్మ. కార్యక్రమంలో చాలా బిజీ. రాజకీయాలకు నేను రాలే 2011లోకి. 2004 నుంచి సాయిప్రసాద్ రెడ్డి గారి దగ్గర పురోహితం చేస్తూ వాళ్ళ ఇంటి పురోహితుడిగా ఉన్నాను. ఎలక్షన్లో మాత్రమే ఆ 15 రోజులు 20 రోజులు ఆయన దగ్గర ఉండి మంచి చెడ్డ సలహాలు ఇచ్చేవాడిని. ప్రత్యక్ష రాజకీయాల్లో అప్పటికి లేను. ఆ పరంపరలో నాకు సాయిప్రసాద్ రెడ్డి గారితో ఉన్నటువంటి పరిచయం చేత నేను ఈ పొలాలన్నీ కూడా బయటకు తీసుకెళ్తామని చెప్పా. అయినా నేను ఇది తెచ్చిన తర్వాత కూడా మీరు సాయిప్రసాద్ రెడ్డి గారిని కూడా అడగండి, ఎక్కడన్నా మీకు హంపి పొలాల గురించి విడిపించమని కానీ అప్పచెప్పమని కానీ మిమ్మల్ని స్వామి ఎప్పుడన్నా మిమ్మల్ని రికమెండ్ చేయమని అడిగాడా? హంపి పొలాల విషయం మీ దగ్గర ఎప్పుడైనా ప్రస్తావన తెచ్చాడని కూడా అడగండి. నేను ఎప్పుడు కూడా ఆయన అధికారాన్ని కూడా నేను ఉపయోగించుకోలే, ఆయన పేరు కూడా ఎక్కడ చెప్పలే. నేనే స్వతహాగా పల్లెల్లోకి వెళ్ళి ఇది హంపి పొలం, హంపి మఠానికి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి గుత్త కట్టడం లేదు, మీరు ఇప్పుడు గుత్త కట్టకపోతే మేము వేలం పెట్టి వేరే వాళ్ళకు గుత్తకిస్తాం అని చెప్పి రైతులతో మాట్లాడి రైతులను ఒప్పించి ఒక 5 సంవత్సరాల పాటు నేను గుత్తలు వసూలు చేయడం జరిగింది. వచ్చిన ప్రతి గుత్త స్వామీజీ దగ్గర కట్టి రిసిప్ట్ ఇప్పించడం జరిగింది. తర్వాత మాటికి ఇప్పుడు ఈ పరంపరలో ఏమైందంటే, నాకంటే ముందు నేను పీఠానికి రాకముందే 2009లో స్వామీజీ ఏం చేసినాడంటే, ఈ పొలాన్ని అమ్ముతాను అని గజ్జెల్లి రైతులకు ఒక అగ్రిమెంట్ కూడా చేసినాడు. 44 ఎకరాలు గజ్జెల్లిలో ఉంది, దాన్ని అమ్ముతాను అని చెప్పి అగ్రిమెంట్ చేశాడు. తర్వాత ఇంకొక పల్లె బదినే, ఇది మన చిన్న గోనెహాలు, అక్కడ కూడా ఒక రెడ్డికి అమ్ముతానని నేను పీఠానికి రాకముందే రిజిస్టర్ అది అగ్రిమెంట్ చేసినాడు. నేను పీఠానికి కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నాకు ఎట్లా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలియదు. నాకు అంటే గవర్నమెంట్ నుంచి ఎన్ఓసి రావాలి, ఎన్ఓసి ఉంటేనే రిజిస్టర్ చేయాలనే విషయాలు మనకు తెలియవు. అది స్వామికి తెలుసో లేదో తెలియదు. నాకైతే దాంట్లో అమ్మడంలో కానీ కొనడంలో కానీ ఆ పాత్ర నాది ఏమాత్రం లేదు. స్వామీజీదే పూర్తి పాత్ర. స్వామీజీ వచ్చి ఆ గజ్జెలికి సంబంధించినటువంటి పొలాన్ని 44 ఎకరాలను ఆస్పరి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసినాడు. ఆ 6.5 ఎకరా గోనెహాల్ దేవుడి అయితే ఉందో అది మన ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసినాడు. ఆయనే వచ్చి సంతకాలు పెట్టినాడు. ఆయన ఫోటోలే ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఉంటాయి. అయిన తర్వాత నేను కూడా స్వామీజీకి ఒక ఆలోచన చెప్పా. స్వామి, ప్రతి సంవత్సరం నేను నా పనులు వదులుకునే గుత్తల కోసం పోవడం, వాళ్ళు పండిందని కొంత ఇవ్వడం, పండలేదని కొంత ఇవ్వడం, ఒక సంవత్సరం ఎక్కువ ఇస్తారు, ఒక సంవత్సరం తక్కువ ఇస్తారు. దీనికంటే కూడా మీరు ఎట్లా అమ్ముతున్నారు కదా పొలాలు, అవి రైతులకు అమ్మితే ఉపయోగం ఉంటుందేమో, వాళ్ళకు బాగుంటుంది, మీకు ఏమైనా గుత్తలు మాటికి వసూలు చేసే పని లేకుండా సరిపోతున్నాయి కదా అని చెప్పడం జరిగింది. అవును, ఈ ఆలోచన బాగుంది, మరి రైతులతో చేద్దామని చెప్పాడు. ఆ మాట్లాడిన పరంపరలో ముందు మొలగవెల్లి దాన్ని తీసుకున్నాం. మొలగవెల్లి రైతులకు చెప్పాం, అయ్యా ఇట్లా మన గజ్జెలిది గోనెహాల్ రిజిస్టర్ అయిపోయినాయి, మీరు కూడా ఏమైనా పొలం కొనుక్కుంటుంటే కొనుక్కోండి, స్వామీజీ అమ్ముతాడంట అని చెప్పారు. సరే, స్వామీజీ పిలుచుకుపోయినాం. స్వామీజీ ఎదురుగానే వాళ్ళే మాట్లాడినారు. స్వామీజీకే 66 లక్షల రూపాయలు, ఎంత 66 లక్షల రూపాయల డబ్బులు వాళ్ళు గజ్జెలి వాళ్ళు పే చేయడం జరిగింది. 66 లక్షల రూపాయలు తనకు ముట్టినట్టు ఆయనే ఒక డాక్యుమెంట్, అంటే ఆయన దాని పైన 66 లక్షల రూపాయలు నాకు ముట్టినవి, నేను రిజిస్టర్ చేయించగలవాడను అని చెప్పి ఆయన పేపర్లు రాయడం జరిగింది. రాసి ఇచ్చినాడు. రాసి ఇచ్చిన తర్వాత గజ్జెల్లి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. స్వామి, ఆ స్వామి వచ్చి మాకు రిజిస్టర్ చేసిపోయినాడు, మాకు బ్యాంకుల్లో లోన్లు రావడం లేదు, పొలాలు ఊరికే మా పేరుతో ఉన్నాయి కానీ అవి మాకు చెల్లుబాటు కావడం లేదని నా దగ్గరికి వచ్చినారు. అప్పుడు నాకు విషయం అర్థమైంది. ఎందుకు ఇవ్వడం లేదంటే, లేదు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక ఎన్ఓసి, కర్ణాటకకు సంబంధించి ఒక ఎన్ఓసి, అంటే నో అబ్జెక్షన్ సపరేట్, మాకు మీరు అమ్ముకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదని సర్టిఫికెట్లు కావాలంట. ఆ సర్టిఫికెట్లు వస్తేనే బ్యాంకుల్లో లోన్ కొడతానంటే మా పేరుకు వాల్యూ ఉంటుందంట అని చెప్పేది. అప్పుడు
ఆ ములగవెల్లి పొలాన్ని నిలబెట్టాం. అప్పటి నుంచి కూడా మీరు ఎన్ఓసి తీసుకొస్తే రిజిస్టర్ చేద్దాం, లేకుంటే లేదు, రేపు నాకు కూడా రైతులు ఇబ్బంది పెడతారు, కాబట్టి మీరు 66 లక్షలు కట్టినది వాళ్ళ దగ్గరే ఉంది, పొలం వాళ్ళ మీ దగ్గర ఉంది, పొలం వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఉంది, మీరు ఎన్ఓసి తీసుకొచ్చే వరకు ఆ పొలం వాళ్ళు వేసుకుని ఉంటారు, మీరు ఎన్ఓసి తెచ్చి రిజిస్టర్ చేయండి అని చెప్పి గట్టి కూర్చోవడం జరిగింది. ఆ గట్టి కూర్చోడిన పర్యపరలో నాకు రైతుల నుంచి ప్రెజర్ ఎక్కువైనప్పుడు, ఆమె 66 లక్షలు కట్టినాం, మాకు ఎప్పుడు రిజిస్టర్ చేస్తారని రైతులు నా దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఆ రోజు పిలుచుకపోయింది నేను, మాట్లాడించింది నేను, కాబట్టి ఆ ఒత్తిడి తట్టుకోలేక నేను స్వామీజీతో గట్టిగా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఆయన నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, అంటే దూరం పెడుతున్నాడు. ప్రతిసారి ఇది వచ్చినప్పుడు నాతో కొట్లాడుతావు, నువ్వు రాని రావద్దు, నువ్వు వస్తే నేను కేసు పెడతా, ఇట్లా ఆయన తప్పించుకోవడానికి నా మీద చేయడం జరిగింది. చేసిన తర్వాత నేను 2018 నుంచి 18 డిసెంబర్ లేదా జనవరి నుంచి నేను 2019 జనవరి నుంచి నేను మఠానికి పోవడం తగ్గించిన తర్వాత కొంతమంది విలేకరుల రూపంలో వాళ్ళు వీళ్ళు పోయేది, మధుస్వామి ఆడ అక్రమం చేసినాడు, ఈడ అక్రమం చేసినాడు, ఈడ డాక్యుమెంట్ చేసినాడు, ఆడ డాక్యుమెంట్ చేసినాడు, ఆడ అగ్రిమెంట్ చేసినాడు, ఈడ అగ్రిమెంట్ చేసినాడు, స్వామి ఇన్ని కోట్లు తిన్నాడు, అన్ని కోట్లు తిన్నాడు అంటున్నాడు. ఆదోని డివిజన్లో ఉన్న పొలమే 216 ఎకరాలు. 216 ఎకరాలు స్వామీజీ అమ్మిన రేటు ప్రకారం అమ్మితే కూడా ఎకరా 2 లక్షలు వస్తుంది, వస్తే 4 కోట్లు వస్తుంది. మొత్తం ఎంత రిజిస్టర్ చేస్తే 4 కోట్లు వస్తుంది. 4 కోట్లకు అగ్రిమెంట్ చేస్తే ఎంత వస్తారు? అగ్రిమెంట్ మనం ఎంత చేస్తాం? 1/4 చేస్తాం. 1/4 చేస్తారంటే ఎంత చేస్తారు? 1 కోటి వచ్చి ఉంటుంది. 1 కోటిలో నేను ఎంత కట్టించిన స్వామీజీకి? ఒకే అమౌంట్ ఎంత కట్టించిన? 66 లక్షలు కట్టించా. ఇంకొక అమౌంట్, ఇది సాధ్యమైనంత వరకు సబ్జెక్ట్ మాట్లాడకూడదని చాలా రోజుల నుంచి ట్రై చేశా. ఇది సాయి ప్రసాద్ రెడ్డి గారి దగ్గరి బంధువు. సాయి ప్రసాద్ రెడ్డి గారే డబ్బులు ఇచ్చారు, ఈ పొలం మనం కొనుక్కుందాం, ఈ పొలం బదినీ హాల్లో ఉన్నటువంటి పొలాన్ని మనమే కొనుక్కుందాం, నువ్వు డబ్బులు మా బంధువుని పిలుచుకొని పోయి, నేను డబ్బులు ఇస్తాను, మా బంధువుని పిలుచుకొని పోయి నువ్వు అగ్రిమెంట్ చేయొచ్చు, స్వామి దగ్గర పోయి డబ్బులు ఇచ్చి రాయించుకొని రాపు అంటే, నేను వాళ్ళ బంధువుని పిలుచుకొని పోయి 15 లక్షలు ఇచ్చి 42 ఎకరాలకు నేను స్వామి దగ్గర రాయించుకొని వచ్చిన. స్వామి స్వహస్తాలు, స్వామి సంతకము, స్వామి శ్రీలు. నేను అక్రమంగా సంపాదించుకునేవాడిని అయితే సాయి ప్రసాద్కి నేను ఎందుకు రిజిస్టర్ చేయలేకపోయినా? రిజిస్టర్ చేసే అధికారమే నాకుంటే, మరి ఈయన కూడా హంపి పొలాలు అమ్ముకున్నాడు పోయినాడని సాయి ప్రసాద్ గారు చెప్తున్నారు. నేను హంపి పొలాలు అమ్ముకుంటే నీ పొలాన్ని నేను ఎందుకు రిజిస్టర్ చేయలేకపోయినాను? నేను మరి నువ్వు ఎందుకు రిజిస్టర్ చేసుకోలేకపోయినా? నేను చేస్తే చెల్లుతుంది అన్నప్పుడు కాలేదు. అగ్రిమెంట్ మీద ఉంది, అగ్రిమెంట్ మీద ఉంది, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. మరి సాయి ప్రసాద్ దగ్గర ఉండాలి కదా, నీ దగ్గరికి ఎందుకు వచ్చిందని మీరు అడగచ్చు. అడిగితే నేను బీజేపీ పార్టీలో చేరేటప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే, అది రిజిస్టర్ కాలేదు, నువ్వేమో నా దగ్గరకుండా పోతున్నావు, నా డబ్బులు నాకు కట్టిపో, ముందు నా 15 లక్షలు కట్టి నీ ఇష్టం వచ్చి పోంటే 15 లక్షల రూపాయలు నేను చెల్లించి, ఇది మామూలు యాక్చువల్గా అయితే స్వామి కట్టాలా. స్వామీజీతో మాట్లాడదాం, స్వామీజీ ఒక డేట్ చెప్తాడు, ఆ డేట్ వరకు ఉందామంటే కూడా ఇవ్వకుంటే నేను నా ఇంట్లో డబ్బులు తీసుకొని పోయి ఈ 15 లక్షల రూపాయలు కట్టి బయటకు వచ్చిన. ఆ భూమి మొదటి నుంచి ఎవరైతే రైతులు వేసుకుంటున్నారో ఆ రైతుల ఆధీనంలోనే ఉంది పొలం. అది దానికి స్వామీజీకే పోతున్నారు, గుర్తులు కట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఈ 15 లక్షల రూపాయలు నా చేతి నుంచి కట్టా. నేను అమ్ముకొని అక్రమంగా సంపాదించుకున్నైతే నా చేతి నుంచి డబ్బులు కట్టే అవసరమే ఉంది? మఠానికి అయితేనేమి, దేవాలయానికి అయితేనేమి, కైంకర్యాల కోసం జీవితకాలము డొనేట్ చేసిన భూముల్ని ఇలాంటి పీఠాధిపతులు ఇట్లా అమ్మడము, అగ్రిమెంట్లు చేయించడం ఎంతవరకు సంబంధించి? అదే ఇప్పుడు ఏజెండా ఏంటంటే, మనకు తెలిసినంత వరకు ఏంటంటే, మఠాలను సంరక్షించి ధూపదీప నైవేద్యాలు జరిపించడానికి దాతలు ఇచ్చినటువంటి పొలాలు అవి. వాటికి ఎటువంటి, అంటే పీఠాధిపతుల దగ్గర కూడా ఎటువంటి డాక్యుమెంట్లు ఉండవు, వాళ్ళ పేరు రిజిస్టర్లు ఉండవు, రాజు ఈసీలు ఉండవు, ఏమి ఉండవు. మఠం పేరే వస్తుంది, మఠం పేరు అమ్మకూడదనే విషయము పూర్తిగా నాకు గజ్జెల్లి పొలం అమ్మినప్పుడు అవగాహన లేకపోవడం వల్ల నేను ఆ రోజు అడ్డుకోలేకపోయా. ఈరోజు మొలగవెల్లి పొలాన్ని ఎందుకు అడ్డుకుంటున్నానంటే, గజ్జెల్లి రైతులకు అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ ఆ రైతులకు అన్యాయం జరగకూడదని దాన్ని అడ్డుకున్నందుకు ఈరోజు నేను చెడ్డవాడిని. నేను హంపి పీఠాధిపతికి కానీ, ఆదోని ప్రజలకు కానీ, ఆదోని వైసీపీ నాయకులకు, ప్రజలకు కాదు, ప్రజలకు మా మీద
నిజమైనటువంటి అభిమానం ఉంది, నిజమైనటువంటి సానుభూతి ఉంది. స్వామి తక్కువ చేయడనేటువంటి నా 2 వార్డుల్లో ప్రజలు, ముందు వార్డులో పనిచేసినటువంటి కౌన్సిలర్లు 22వ వార్డు కానీ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అమరావతి ప్రజలు కానీ నన్ను ఎక్కడ ఎవరు పల్లెత్తు మానడం లేదు. వాళ్ళు మమ్మల్ని గెలిపించినారు. ఈ విధంగా జరుగుతుంది. ఇక ఇది నేను ఏ అధికారంతో చేసినారు అగ్రిమెంట్ అనే దానికి ఇది ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించడం వల్ల నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అప్పుడు సబ్ రిజిస్టర్ కూడా ఎన్ఓసి గవర్నమెంట్ దగ్గర తీసుకొని రిజిస్ట్రేషన్ చేసింటే ఇది జరిగింది కాదు కదా. సబ్ రిజిస్ట్రార్ గారు చేసినటువంటి పొరపాటే కొన్ని జీవితాలను చాలా ఇబ్బందులకు నెట్టింది. ఎవరైతే చిన్నగోణాల్లో కొన్నటువంటి రైతు, ఆ రైతుకున్న పొలం మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని కోర్టుల పాలు చేసి జైళ్ళ పాలు చేసి కడకు ఊరేడిపించినటువంటి పరిస్థితి ఈ పొలం కోసమే. హంపి పీఠాధిపతి ఆ పొద్దు ఎన్ఓసి అడిగితే, హంపి పీఠాధిపతిని సబ్ రిజిస్ట్రార్ ఎన్ఓసి అడిగితే ఆయనకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. పీఠాధిపతి పాత్ర మరియు సబ్ రిజిస్ట్రార్ పాత్ర అందరూ విన్నాయి. అది కూడా తొందరలో, అంటే మేము కూడా ఏది ఒకేసారి తొందరపడి మాట్లాడడం బాగుండదు కాబట్టి మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నా. అంటే నేను చేయలేదు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలతో మీకు ఇస్తున్నా. ఇకపోతే ఏ అధికారంతో కొన్ని అగ్రిమెంట్ చేసామన్నారు. ప్రతిదీ కూడా పెద్ద అమౌంట్ ఉంటే, అంటే 60 లక్షలు 50 లక్షలు అట్టుంటే స్వామిజీ దగ్గరికి పిలుచుకుపోయి నేను చేసేవాడిని. ఆయన ఉండి ప్రతిసారి నా దగ్గరకు వచ్చేది ఉందని ఏదైనా ఉంటే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవచ్చు కదా, నువ్వు జిల్లా కార్యదర్శి గారికి అధికారం ఇచ్చినా కాదంటే కొన్ని చిన్న అమౌంట్లు, అంటే 2013-14లో నగరూరుకు సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లు, నగరూరు, ఇవన్నీ కూడా నగరూరు, తర్వాత తుగ్గలి సంబంధించినట్టు ఒరిజినల్ డాక్యుమెంట్ అవి నేనే ఈ కార్యదర్శి హోదాలో సంతకం పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇచ్చి అమౌంట్ తీసుకోవడం జరిగింది. స్వామీజీ కట్టడం జరిగింది. స్వామీజీ కట్టిన తర్వాత స్వామీజీ దగ్గర ఒక డైరీ ఉంటుంది. అంటే ఏ సంవత్సరానికి సంబంధించిన పుస్తకం ఆ సంవత్సరం ఉంటుంది. నేను ఇచ్చిన 2014 సంవత్సరం డీటెయిల్స్, నేను ఏ పొలానికి ఆయన దగ్గర చెల్లేసిన విషయాలు ఆయన దగ్గర క్లుప్తంగా ఉంటాయి. దాంట్లో నో డౌట్. ఆయన ఎప్పుడైతే నేను మొలగవెల్లి పొలాన్ని ఎన్ఓసి తీసుకొచ్చేంత వరకు నువ్వు రిజిస్టర్ చేయడానికి లేదు అని నేను ఎప్పుడైతే అడ్డుపన్నానో, ఇదేదో ఇబ్బంది జరిగేటట్టుంది, ప్రభుత్వాలు ఎన్ఓసి ఇవ్వడం లేదు, నేను రిజిస్టర్కి పోతే ఇబ్బంది పడతాననేటువంటి ఉద్దేశం చేత ఆయన నాకు ఫోన్ చేస్తే లిస్ట్ చేయడు, రైతులు ఎవరైనా పోతే మీ డబ్బులు నాకు కట్టేది, మీరు వాడిని కేసు పెట్టుకోండి అంటున్నాడు. ఒక స్వామీజీ చేసే పని ఏంటంటే వాడి మీద కేసు పెట్టుకోండి, వాడిని జైల్లో పెట్టించుకోండి అంటున్నాడు. ఆయనకి మీరు ఇచ్చినట్టు మీకు రసీదు ఇచ్చాడు. మీకు ఇది హంపి పీఠాధిపతుల వారి యొక్క ఫోన్ నంబరు ఆయన. ఇది ఆయనకు నేను క్లుప్తంగా మొన్న 1,15 లక్షల రూపాయలు మీకు అప్పచెప్పా. ప్రతిదీ ఆయన మెసేజ్ చూసుకున్నాడు. నేను పెట్టిన ప్రతి మెసేజ్ ఆయన చూసుకున్నాడు, కానీ రిప్లై చేయడంలే. నేనేమంటున్నానంటే ఈ డాక్యుమెంట్ కూడా మీరు ఎట్లా చేస్తారు అన్నప్పుడు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇది చేసిన తర్వాత ఈయన ఎప్పుడైతే పలకలేదో, నాకు పలకలేదు, నేను రైతుల నుంచి చెడ్డ కాకూడదు కదా, రైతుల నుంచి నేను చెడ్డ పేరు తెచ్చుకోకూడదు కదా అని వాళ్ళు ఎంతైతే అమౌంట్ కట్టినారో వాళ్ళ అమౌంట్ రిటర్న్ చేసి వాళ్ళతో రాయించుకొని వాళ్ళ సంతకం తీసుకొని వాళ్ళ డాక్యుమెంట్ నేను తీసుకున్నా. డబ్బులు మీ సొంతం మీరే రిటర్న్ ఇచ్చి డాక్యుమెంట్ నేను దగ్గర తీసుకున్నా. ఎందుకంటే ఇదిగో రాజకీయంగా నన్ను ప్రతిసారి స్వామి మీద 420, స్వామి పెద్ద 420, స్వామి మీద కేసు అంటున్నారు. నేను కేసు ఉంది అని ఇన్ని రోజుల నుంచి మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టి మానసికంగా నేను ఎంత వేదన చేసినా సరైనోడు దాని గురించి మాట్లాడితే సరైన జవాబు ఇవ్వాలని ఇంతవరకు ఎదురు చూశాను. నేను ప్రతి డాక్యుమెంట్ మీదుగా మీరు క్లియర్గా చూడండి, ప్రతి డాక్యుమెంట్ ఎదురుగా నేను ఇచ్చిన అమౌంట్ నాకు ముట్టింది, నేను అమౌంట్ తీసుకుపోతున్నా. అయితే స్వామి మీరు ఎంపీ స్వామి మీద చీటింగ్ కేసు పెట్టవచ్చు కదా? తప్పకుండా. ఎందుకంటే నేను ఒక హిందూ ఆఫీసు కూడా ఒక ట్రస్టీది, ఒక ట్రస్టీ ఆఫీసును ఒక అధ్యక్షుడు మీకు 99 సంవత్సరాలు లీజ్ ఇస్తున్నా అంటే మీరు ఎట్లా తీసుకున్నారు, అతనికి అధికారం ఉంది, మీరు ఎట్లా ఆఫీస్ కట్టినారు? అక్కడ ఒక ప్రధాన కార్యదర్శి హోదాలో నాకు అధికారం లేదు హంపి పీఠాల మీద అన్నప్పుడు మీకు ఒక అధ్యక్షుడు ఇస్తే, ఆ ట్రస్టీ అధ్యక్షుడు ఇస్తే మీరు అక్కడ అంత దర్జాగా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ కట్టినారు.
ఎట్లా కట్టినారు మీరు ఆఫీసు? అది చెల్లుతుందా? నాది చెల్లదన్నప్పుడు మీది కూడా చెల్లదు. నేను ఏ విధంగానైతే డాక్యుమెంట్లు మొత్తం డబ్బులు రిటర్న్ చేసి డాక్యుమెంట్ తెచ్చానో మీరు కూడా ఆ స్థలాన్ని ఆ ట్రస్టీకి అప్పచెప్పండి, ఆ ఆఫీసుని ట్రస్టీకి అప్పచెప్పండి. లేదా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దానిపైన ఖచ్చితంగా ఫైట్ చేసి దాన్ని ప్రభుత్వ భవనానికి ఉపయోగించడానికి మా ఎమ్మెల్యే ఏదైతే చెప్పాడో దానికి కట్టుబడి పనిచేస్తాం. ముందు ఒక అడుగు వెనక్కు తగ్గితే ఓడిపోయినామని కాదు. ఆ వైసీపీ భవనంలో కొన్ని ఆరోపణలు వస్తే దాంట్లో మధుస్వామి వైసీపీకి ఫేవర్గా మాటలు చెప్పాడని కొంతమంది నిందలు చేశారు. అయినా ఓర్చుకొని వెనక్కు తగ్గా. ఎందుకు తగ్గానంటే నేను ఓడిపోయినట్లు కాదు, దాని మీద ఖచ్చితంగా పెద్ద ఉద్యమమే త్వరలో వస్తుంది. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీని మా ఎమ్మెల్యే గారు అనుకున్నటువంటి లక్ష్యానికి దగ్గరికి తీసుకెళ్తాం. వైఎస్ఆర్ పార్టీ ఎంపీ ప్రధాన కార్యదర్శిగా నేను చెల్లనప్పుడు ఆ ట్రస్టీ అధ్యక్షుడిగా చెల్లడు. దానిపైన స్టే ఉందని విన్నా, మరి ఎంతవరకు స్టే ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది స్టే? స్టే వేకేట్ చేయడానికి మేము కూడా వేస్తాం, వేకేట్ చేయమని కోరుతాం కోర్టులో. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు నరసింహులు కానీ వారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు క్షుణ్ణంగా ఆలోచించుకొని మాట్లాడాలి. ఎందుకంటే 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉన్నా నేను. ఏ నాయకుడైనా సరే, ఏ కార్యకర్తకైనా సరే హంపి పొలాల్లో నాకు ఇబ్బంది ఉంది, మీరు రెడ్డికి చెప్పి నాకు రికమెండేషన్ చేయించండి, లేదంటే ఆ కేసు తీయించండి, నాకు అక్కడ కేసు ఉంది మీరు విడిపించండి అని మాజీ ఎమ్మెల్యేని కానీ అక్కడున్న నాయకులను కానీ అక్కడున్న కార్యకర్తలు కానీ నేను ఏ రోజన్నా అడిగానా? ఏ రోజన్నా నాయకుల దగ్గర హంపి ప్రస్తావన తెచ్చానా? హంపి భూముల గురించి వాళ్ళు మాట్లాడమని చెప్పానా? మరి వాళ్ళకు తెలియని సబ్జెక్టుని ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? అంటే కొంత పేడ తీసుకొచ్చి స్వామి చేస్తే ఆయన కడుక్కుంటారు అనుకుంటారా మీరు? నేను నిజాలు నిర్భయంగా బయట పెట్టడానికి ఎదురు చూసింది ఎందుకంటే నిన్నటి సందర్భం కోసమే. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడినప్పుడు మనం సమాధానం ఇవ్వకూడదు. నాకు దీటైన వ్యక్తి మాట్లాడితే సమాధానం ఇవ్వాలని నిన్న నరసింహులు మాట్లాడేంత వరకు వెయిట్ చేశాను నేను. కాబట్టి ఇవన్నీ కూడా మాజీ ఎమ్మెల్యే గారి కుటుంబంతో సహా అందరికీ దీంట్లో పాత్ర భాగం ఉన్నప్పుడు వాళ్ళందరికీ నేను రిజిస్టర్ చేసి దర్జాగా డబ్బులు తిని ఇంకా కూర్చుంటుంటే, అయితే ఏమైతుండే నా మీద కేసు అవుతుంటే జైలు పోతుంటే బెయిల్ తెచ్చుకుంటే తిరుగుతుంటే, నేను అంత తెగిచ్చి అమ్ముకునేది నా చెల్లుబాటు అయితే నా సంతకం చెల్లుతుందంటే చేసేవాడిని. నా సంతకం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో చెల్లదనే విషయం కూడా గమనించాలి వాళ్ళు. ఎందుకంటే నేను కూడా చెప్తా, ఈ డాక్యుమెంట్ల ప్రకారం 2007లో 352లో 6 సెంట్లు కొనడం జరిగింది. 2007లో కొన్నా నేను. అంటే నేను ప్రత్యక్ష రాజకీయాలు 2014లో వచ్చా. 2007లో నా పురోహిత వృత్తితో నేను సత్యనారాయణ వ్రతాలు లేకుంటే గణపతి పూజలు పుణ్యవాచనాలు చేసి కష్టపడి సంపాదించుకున్న రూపాయి కూడా పెట్టి 6 సెంట్లు స్థలం కొన్నా. నా డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నాయి. ఈసీలో ఎక్కడ చూసినా మా పేరు వస్తుంది, నా భార్య పేరు. మరి నా భార్య పేరు కింద వీరేష్ అమ్మినాడు, వీరేష్ పల్లానికి అమ్మినాడు, వీరేష్ పేరు వస్తుంది. ఎవరు ఈ వీరేష్? ఎరిసాం అల్లుడు కదా? ఈ వీరేష్. మరి ఈ ఎరిసాం అల్లుడు మాకు ఏ విధంగా బంధువు అవుతాడు? నేను రిజిస్టర్ మీద సంతకం పెట్టకుండా సబ్ రిజిస్టర్ ఆఫీసులో నా సంతకం లేకుండా నా సంతకాన్ని పూర్తి చేసి లేదంటే నా డాక్యుమెంట్ నా దగ్గరే ఉంటే మా ఇంటి నుంచి ఎవరిపై సంతకం పెట్టకుండా వీరేష్ పేటకు ఎట్లా వచ్చింది? ఏదో మొన్న చెప్తున్నారు కబ్జాలంటే రవికిరణ్ సార్ చేసిన కబ్జా అంటున్నారు. రవికిరణ్ సారు నిన్న మొన్న చేశాడేమో. రవికిరణ్ సారు నిన్న మొన్న కబ్జా చేశాడని మీరు చెప్తున్నారు. అంతకంటే పెద్ద కబ్జా ఇది. మా కుటుంబంలో పుట్టకుండా, మా వంశంలో పెరగకుండా, మా ఇంటి పేరు లేకుండా ఇతను ఈ వీరేష్ అనేటువంటి వ్యక్తి ఈ నా ఈసీలోకి ఎట్టు జరగన్నాడు? దీన్ని అంటారా కబ్జా? దాన్ని అంటారా కబ్జా? కాబట్టి ఏదైనా సరే అన్నీ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి, జీరాక్స్లు ఉన్నాయి, మీకు అన్ని కూడా ఇస్తాను నేను. ప్రతి ఈసీలో కూడా నా ఆస్తి పైన వీరేష్ వచ్చి వీరేష్ సంతకాలు చేసి 4-5 అమ్మినాడు. మరి కబ్జా ఏది? అది కబ్జా కాదా? నా పొలాన్ని చేసి నా పేరుతో ఉన్నటువంటి పొలాన్ని వీరేష్ అమ్మితే కబ్జా కాదా? ఈసీలో ప్రతిరోజు ఫస్ట్ పేరు మాదే వస్తుంది. మేము పొలాన్ని అతనికి అమ్మింటే వీరేష్ అనే వ్యక్తి ఎందుకు వస్తాడు? నా డాక్యుమెంట్లు నా దగ్గరే ఉన్నాయి.
సబ్ రిజిస్టార్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా నా భార్య ఫోటో చూపిస్తుంది. కాబట్టి కబ్జాలు చేసినటువంటి వ్యవహారం మొదలుపెట్టిండేదే వైఎస్ఆర్ పార్టీ. ఆ కబ్జాలు మొదలైండేదే వైఎస్ఆర్ పార్టీతో. ఇకపోతే చాలా మంది చెప్తున్నారు ఆధ్వర్యంలో బీజేపీకి ముస్లింల వ్యతిరేకత, ముస్లింలంతా మనకు ఓట్లు ఇస్తారు కాబట్టి గెలుస్తారని. ముస్లింలు ఎందుకు వ్యతిరేకత అవుతారే? ఆధ్వర్యంలో కబ్జాలు జరిగిందేదే దాదాపు 30% ముస్లిం ఆస్తులు కబ్జా అయినాయి. ఎలక్షన్ల ముందర మీడియా ముందుకు వచ్చిందే ముస్లింలు మా ఆస్తి కబ్జా అయింది, మా ఆస్తి కబ్జా అయింది, మా ఆస్తి కబ్జా అయిందని. మరి ఒక కుటుంబానికి కబ్జా జరిగితే ముస్లింలు ఐక్యత ఉంది కాబట్టి ఒక కుటుంబానికి కబ్జా జరిగితే 100 కుటుంబాలు ఏకమవుతాయి వాళ్ళవి. మరి అటువంటి పరిస్థితుల్లో మీకు ముస్లింలు మీకు అనుకూలంగా ఉన్నారు, పాదసారి ఓడిపోతారు. ఏమో నానాక ఊహాగానాలు చేస్తున్నారు మీరు. అన్ని కులాలు కూడా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేద ధనిక వర్గాలు అన్నీ కూడా మీరు చేసినటువంటి కబ్జాలు అరాచకాల వల్ల, మీ అనుచరులు చేసినటువంటి అరాచకాల వల్ల, మీకు తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ మీ అనుచరులు అయితే విపరీతంగా సంపాదించుకోవడం వల్ల మీకు ఓటమి ఎదురైంది. ఇప్పుడైనా ఓటమిని సమీక్షించుకోండి మీరు. అంతే తప్ప ప్రెస్ మీట్లు పెట్టించి మీరు మధుస్వామి మీద మాట్లాడింది లేదంటే లలితమ్మ నోరు ముస్లింలు మా ఆస్తి కబ్జా అయింది, మా ఆస్తి కబ్జా అయింది, మా ఆస్తి కబ్జా అయిందని. మరి ఒక కుటుంబానికి కబ్జా జరిగితే ముస్లింలు ఐక్యత ఉంది కాబట్టి ఒక కుటుంబానికి కబ్జా జరిగితే 100 కుటుంబాలు ఏకమవుతాయి వాళ్ళవి. మరి అటువంటి పరిస్థితుల్లో మీకు ముస్లింలు మీకు అనుకూలంగా ఉన్నారు, పాదసారి ఓడిపోతారు. ఏమో నానాక ఊహాగానాలు చేస్తున్నారు మీరు. అన్ని కులాలు కూడా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేద ధనిక వర్గాలు అన్నీ కూడా మీరు చేసినటువంటి కబ్జాలు అరాచకాల వల్ల, మీ అనుచరులు చేసినటువంటి అరాచకాల వల్ల, మీకు తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ మీ అనుచరులు అయితే విపరీతంగా సంపాదించుకోవడం వల్ల మీకు ఓటమి ఎదురైంది. ఇప్పుడైనా ఓటమిని సమీక్షించుకోండి మీరు. అంతే తప్ప ప్రెస్ మీట్లు పెట్టించి మీరు మధుస్వామి మీద మాట్లాడింది లేదంటే లలితమ్మ నోరు ఇచ్చండి కౌన్సిలర్, నా భార్య చేసిన తప్పేంటి? మాకు మా హక్కుల కోసం 3 సంవత్సరాల పాటు మేము కౌన్సిలర్గా గెలిచిన తర్వాత 3 సంవత్సరాల పాటు మా వార్డులో పోనీయకపోతే మేము బాధపడి పార్టీ మారాం. పార్టీ మారేటప్పుడు కూడా ఒకటి చెప్పి వచ్చాం. మీరు కావాలంటే మీరు మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్ పోయినప్పుడు సాయిప్రసాద్ రెడ్డి గారిని అడగండి. నేను హైదరాబాద్లో సాయిప్రసాద్ రెడ్డి గారు, మనోజ్ రెడ్డి గారు కూర్చొని ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పార్టీ మారే ముందు రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని మీ వల్ల మాకు ఇది అన్యాయం జరిగింది, మీ వల్ల నాకు ఇబ్బంది జరిగింది కాబట్టి నేను పార్టీ మారుతున్నానని చెప్పి వచ్చాను. నేను మీరు మాకు న్యాయం చేయలేకపోయినారు చెప్పి వచ్చినాను. చెప్పి వచ్చి మరుసటి రోజు పార్టీ మారిన అంత ధైర్యంగా పోయి లీడర్ చెప్పి వచ్చినాను. నేను అక్రమంగా పోయినాడు లేదంటే సొంత లాభం కోసం పోయినాడు ఎట్లా మాట్లాడతారు మీరు? మీరు తెలుసుకోవాలి కదా. మీ నాయకుడిని మా మీద మాట్లాడించినప్పుడు ఆలోచించాలి కదా. ఎట్లా మాట్లాడతారు? నేను ఈ విధంగా జరిగింది. అదే ఎలక్షన్లకు 4 నెలల ముందు నేను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఏంది ఆస్తులు పోయినాయి, డబ్బులు పోయినాయి. అయినా నువ్వు ఆ పార్టీకి ఎందుకు పని చేయాలా? ఆ లీడర్కి ఎందుకు పని చేస్తావు? నువ్వు పోతే మేము మాకు ఇబ్బంది అవుతుంది, నువ్వు పోకూడదని మా వాళ్ళు కట్టడి చేసినప్పుడు 4 నెలల పాటు నేను ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు మనోహర్ రెడ్డి గారు వచ్చారు మా ఇంటికి. వాళ్ళ అనుచరులతో 2 జీపులు వేసుకొని వచ్చారు. వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. ఏం స్వామి రావడం లేదంటే ఇట్లా ఉందప్ప నాకు ఇంట్లో పరిస్థితి, నాది 352లో స్థలం కబ్జా అయింది, తర్వాత నా పదవిని కూడా ఎరిస్వామి కబ్జా చేసినాడు, నా పదవిని కూడా కబ్జా చేసినాడు ఆయన. మరి ఆయన ఈ కబ్జాలో మీ దగ్గర ఉన్న ఆయన కబ్జా చేశా, ఆ పదవి కూడా ఆయన కబ్జా చేశా, ఆయనకే మీరు సపోర్ట్ చేస్తున్నారు. నేను ఏ ముఖం పెట్టుకొని రావాలని నా ఇంట్లో భార్య పిల్లల్ని వదిలిపెట్టి రావడానికి కుదరదు కదా. అంటే పదవి కబ్జా విషయంలో ఎలక్షన్లు అయిపోయినాక మాట్లాడతా, ఈ కబ్జా విషయంలో సాధ్యమైనంత వరకు ఎలక్షన్ లోపల న్యాయం చేస్తా, చేయలేకపోతే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నా ఆస్తిలో నీకు రాసిస్తా అని చెప్పాడు మనోజ్ రెడ్డి గారు. చెప్తే పార్టీకి 4 నెలల ముందు, ఎలక్షన్ 4 నెలల ముందు ఆయనతో పోయి పనిచేసి నా శక్తివంతం లేకుండా నాకు ఏ బాధ్యత లేదో దానికి పనిచేసింది. నేను జోబుల నుంచి 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని మరి ఇంత సిన్సియర్గా వాళ్ళ దగ్గర సేవ చేసి కష్టపడి చేసిన వానికి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టించి స్వామి మధుస్వామి 420 మధుస్వామి అక్రమంగా సంపాదించాడు అని చెప్తున్నారు మీరు. కాబట్టి దయచేసి మీరు ఇవన్నీ మానుకోండి. ఇకపోతే 420 కేసులు కూడా మీకు ఒక చిన్న క్లారిఫికేషన్. ఈ వ్యక్తి పులివెందుల్లో ఉంటాడు. పులివెందులు ఉంటూ ఒక ప్రొఫెసర్. ఆయనకు నంద్యాల తాలూకాలో వాళ్ళ సొంత ఊరు
ఆ సొంత ఊరిలో ఒక 6.5 ఎకరం పొలం ఉంది. ఆ పొలాన్ని ఒక వ్యక్తి, మన ఆదోనికి సంబంధించిన వ్యక్తి, ఎందుకంటే కోర్టులో కేసు ఉంది కాబట్టి ఆయన పేరు నేను ప్రస్తావించడానికి రాదు పదే పదే. ఆ వ్యక్తి నాకు తెలియకుండా నా సంతకాన్ని పోర్తిరి చేసి 6.5 ఎకరం పొలం అమ్మి 13 లక్షల రూపాయలు డబ్బులు తెచ్చుకున్నాడు. అది రెండో ముద్దాయిగా నా పేరుంది. ఎందుకుంది అంటే ఆ వ్యక్తిని పోలీసు వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ రీతిలో విచారణ చేసినప్పుడు ఆ బాధ తట్టుకోలేకనో మాకేం తెలియదు. మొత్తం మీద అతను ఏం చేసిన అంటే, నేను డబ్బులు తీసుకుని నేను ఒక్కనే వాడుకోలేదు, మధుస్వామికి ఇచ్చిన, మధుస్వామితో పాటు మా అక్కమ్మగని కూడా ఇచ్చినాడు, వాళ్ళ అక్కమ్మగని కూడా ఇరికిచ్చినాడు. ఇరికిస్తే రెండో ముద్దాయిగా నా పేరుంది. దాన్ని ఏదో నేనే కబ్జా చేసిన, నేనే అమ్ముకున్నానని, ఆ కేసులో నేను జైల్లో ఉన్నానని, జైల్లో నుండి బెయిల్ తెచ్చుకున్నానని రా. నేను జైల్లో ఒక్క గంట కూడా నేను జైల్లో లేను. పోలీస్ స్టేషన్లో కూడా పూచిగా సంతకం పెట్టడానికి 10 నిమిషాలు వంటౌన్కి వెళ్ళా ఈ 10 సంవత్సరాల వ్యవధిలో. మరి ఈ వైసీపీ నాయకులకు కానీ మాజీ ఎమ్మెల్యే కానీ తెలియదా 2016లో మధుస్వామికి కేసు అయింది, జైల్లో FIR ఉందని తెలియదా? మరి ఆ రోజు నుంచి మీరు ఎందుకు పార్టీలు పెట్టుకున్నారు? నన్ను నేను నిజమైన తప్పుడు చేసినాను అయితే, నేను నిజమైన తప్పు చేశాను మీరు నమ్మితే, ఈ రోజు ప్రచారం చేసేవాళ్ళు ఆ రోజు నన్ను ఎందుకు పార్టీలు పెట్టుకున్నారు? మీరు ఆ రోజు పార్టీలో మీరు ఎందుకు సస్పెండ్ చేయలేకపోయినా నన్ను? నువ్వు అక్రమాలు చేసినావు, నువ్వు తప్పుడోనివి, నువ్వు 420 కానివి, నిన్ను పార్టీలో సస్పెండ్ చేస్తున్నావు, ఎందుకు చేయలేకపోయినారు మీరు? మీరు ఆ రోజు నమ్మినారు, స్వామి తప్పు చేసిందని మీరు నమ్మినారు కాబట్టి నన్ను పార్టీలో పెట్టుకున్నారు. ఈరోజు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు మీద నిందలేస్తారా మీరు? ఆ పార్టీ కూడా మీకు కూడా చిన్న క్లారిఫికేషన్ ఇప్పిస్తా. వాడు రావడం వాడు నేను పలకడం కాదు, నా డబ్బులు నా చేతికి ఇచ్చిండ్రో, నేను అగ్రిమెంట్ రాసిండ్రో, నాకు ఇచ్చినామని తృప్తినే ఉంటుంది కదా. మధ్యలో నా పేరు ఎదికి ఇచ్చినారు. వాడేమో మీ పేరు ఎందుకు ఇరికిస్తామండి? అసలు వాడు ఎక్కడ వచ్చినా అనేది ఒకసారి ట్రాక్ చేయండి. ఇది మనకి రాఘవేంద్ర అనేటోడు వాడు వచ్చినాడు కానీ వాడి సంవత్సరాలతోనే రాసిచ్చినాడు. ఏమంటే రాసిచ్చినాడు, నాకు మధుల శర్మ గారు పంపించినారు, మధుల చేసినట్టు రాసినాడు. మీకు కూడా మీ పంచనామాలు ఉంటుంది కదా, చదవండి. అదే ఉంది అంటే నేనైతే మీ దగ్గరికి రాలేదు, మీ దగ్గర డబ్బులు తీసుకోలేదు కదా. ఇప్పుడేమో మా ఆధార్లో రాజకీయానికి దాన్ని వాడుకుంటున్నారు. నేనేమంటే ఇప్పుడు మధ్య మీ దానికోసం నేను తలైనా కదా, నా డబ్బేమో పోయింది కదా. డబ్బు పోయింది కానీ ఊరికే వాడు రావడం, వాడిని మాట నమ్మడం, లేకపోతే మధుసూదన్ శర్మ పిలిచికమ్మని చెప్పేవాళ్ళు కాదు మీరు. డబ్బులు చెప్తానా కదా, ఆ రోజు చేసేవాడు విధవ పనికి ఆ కారుకి మీ యొక్క మతాన్ని సింబల్ వేసుకోవడము చేసుకుంటా అంతే తప్ప, తప్పించుకొని నేను ఏదో మిద్దెలు మెడలు కట్టుకున్నా అంటే, నా ఇల్లు నేను ఎప్పుడు కట్టుకున్నా తెలుసా? 2007లో కట్టుకున్న ఇల్లు. స్వామి మధుస్వామి అక్రమాలు చేసి సంపాదించిన డబ్బులు కట్టుకోలే. 2011లో నాకు పీఠాధిపతి అధికారం ఇస్తే నేను 2007లోనే నేను గృహప్రవేశం చేసిన ఇల్లు కష్టపడి సంపాదించుకున్నాను నేను. కాబట్టి మధుస్వామి అనేటువంటి వ్యక్తి ఎక్కడ అక్రమాలు కబ్జాలు చేసినటువంటి వ్యక్తి కాదు, కబ్జాలు జరిగితే ఓర్చుకునేటువంటి వ్యక్తి కూడా కాదు. కాబట్టి దయచేసి ఆదోని ప్రజలను కూడా విజ్ఞతగా గమనించాలి. అట్ ద సేమ్ టైం కౌన్సిలర్ గారు కూడా, అంటే వైస్ చైర్మన్ గారు కూడా చూసుకొని మంచి చెడ్డ విచారించుకొని, ఎందుకంటే ఆదోని పట్టణం డెవలప్మెంట్ కోసం మున్సిపల్ కౌన్సిల్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సమస్యలు ప్రస్తావించాలంటే అసెంబ్లీలో ప్రస్తావించవచ్చు. ఆదోని పట్టణానికి సంబంధించిన వాటి అభివృద్ధిని గురించి వాళ్ళ ఆదోని పట్టణానికి సంబంధించిన విషయాలు మాట్లాడాలంటే కౌన్సిల్ సమావేశం. అట్లాంటిది ఆదోని బయట జరిగినటువంటి విషయాలను చర్చించడానికి నరసింహులకి ఏ అధికారం ఉందని నేను అడుగుతున్నా. నా భార్యను నిండు కౌన్సిల్ అంత అవమానపరిచేటువంటి అధికారం నరసింహులకి ఎవరు ఇచ్చారని అడుగుతున్నా. అంటే మహిళా కౌన్సిలర్ను మీ పార్టీ నుంచి బయటికి పోతే, బీజేపీ పార్టీలో చేరితే మీ కౌన్సిలర్ను అవమానపరుస్తారా? కౌన్సిలర్కు నిందలు అట్టగడతారా? ఒక మహిళా కౌన్సిలర్ని కూడా చూడకుండా నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఆమె మిమ్మల్ని కించపరిచిందా? మైకు తీసుకొని వినండి, ప్రతిసారి అధ్యక్ష 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 అని మాట్లాడుతుంది తప్ప ఆమె ఎక్కడ కూడా ఏకవచనంతో మాట్లాడలేదు. చివరకు కౌన్సిల్ అంతా అయిపోయిన తర్వాత ఎవరి మనసులైనా నొప్పించి ఉంటే
ఎవరైనా బాధపడింటే నన్ను క్షమించండి అడిగి వచ్చింది నా భార్య. మరి మీ కౌన్సిలర్ ఒక ఆడ కౌన్సిలర్ అంత నిర్దాక్షిణ్యంగా అవమానపరిచినాడు, వాయిదా వేసుకొని బయటకు వచ్చినాడు. మరి ఎక్కడన్నా ఒక మాటను చెప్పాడు ఆయన? ఒక ఆడ కౌన్సిలర్ నేను కించపరిచానప్ప, పొరపాటు అయిందని ఏమైనా మాట్లాడినాడు ఆయన? ఆ విఘ్నత మీకు లేక మా మీద నెపాలు నెట్టి మమ్మల్ని మీరు మీ పబ్బం గడుపుకోవాలని చూస్తారా? మీరు ఎన్ని రోజులు అడ్డుకున్నా 5 నెలల నుంచి మీరు అడ్డుకుంటున్నారు మీ కుర్చీ కోసం. వేరే రాజకీయం ఏమీ లేదు. మున్సిపల్ చైర్మన్ కు సపరేట్ కుర్చీ కావాలా, సపరేట్ కుర్చీ కావాలా, సపరేట్ కుర్చీ కావాలా, సపరేట్ కుర్చీ కావాలా. దానికోసం 4 నెలల నుంచి ఆదోని అభివృద్ధిని పక్కన పెట్టి ఆ అభివృద్ధి బీజేపీ చేయలేదని చెప్పి బీజేపీ మీద నెపం నెట్టడానికి ఆ కాంప్లెక్స్ సంబంధించిన వ్యాపారస్తులను తీసుకొచ్చినారు. కాంప్లెక్స్ వ్యాపారస్తులను కూడా గమనించాలి. 4 సంవత్సరాల నుంచి సబ్జెక్టును చర్చకు రాకుండా చేస్తున్నది వైసీపీ పార్టీ కౌన్సిలర్లు, వైసీపీ కౌన్సిల్. మీరు నిలదీస్తే మాట్లాడితే ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ నిలదీయండి, బయట నిలబెట్టి. అప్పుడు మీ సమస్యకు పరిష్కారం. లోపలికి వచ్చి సభను అడ్డుకుంటే పరిష్కారం దొరకదు. మీరు కూడా విజ్ఞతతో ఆలోచించండి. ఈ కౌన్సిల్ వాయిదా పడుతుంది. ఎందుకు వాయిదా పడుతుందంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అజెండాను అడ్డుకోవడం వల్ల. మరి మీ సమస్య, మీ అదేది బిల్డింగ్ సంబంధించినటువంటి సమస్య చర్చకు రాకపోతే దాని ప్రాసెస్ చట్టం ముందుకు జరుగుతుంది. అది ముందుకు జరగాలంటే కౌన్సిల్ జరగాలి. కౌన్సిల్ జరగాలంటే ఎవరు కూర్చోవాలి? మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్ చర్చలో కూర్చోవాలి. కూర్చుంటే మీ యొక్క భవనం యొక్క సమస్య కూడా ముందుకెళ్తుంది. కాబట్టి మీరు నిలదీసేది ఏదైనా ఉంటే వైసీపీ కౌన్సిలర్లు సభకు రాకుండా అడ్డుకొని వాళ్ళతో నిలదీయండి. ఈ రోజు మీటింగ్ లో కూర్చొని మీరు చర్చ చేయండి అని చెప్పి వాళ్ళని పట్టుబట్టండి తప్ప సభలోకి వచ్చి బీజేపీ కౌన్సిలర్లను లేదంటే చైర్మన్ నిలదీస్తే ప్రయోజనం ఉండదని వ్యాపారస్తులు కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, ముందు ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా మిగతా దాంట్లో కూడా తప్పకుండా జవాబు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ విలేకరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.